జేసీ ప్రభాకర్ రెడ్డి బాగుందన్న. మనుషులు తాగితే ఇంత మంచిగా మాట్లాడతారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏందన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్న? నీకు ఒక తల్లి ఉంది, ఫ్యామిలీ ఉంది. నీ ఫ్యామిలీ గురించి ఎవరన్నా ఇలా మాట్లాడితే నువ్వు ఊరికే ఉంటావు అన్న? ఎందుకు ఇట్లా మాట్లాడతావు? తాగేస్తే ఏమైనా మాట్లాడచ్చు అన్న ధీమానా? ఎవరు లేరు అనుకుంటున్నారా? ఒకప్పుడు నీ పరిస్థితి ఏందో తెలుసా? ఇప్పుడు నీ పరిస్థితి ఏందో తెలుసా? వైఎస్ఆర్ లేకపోతే నీ బతుకు ఎక్కడుండేదో తెలుసా? పార్టీలు మారే నా కొడుకులు మీరు. ఏది ఒక్క మీ ట్రావెల్స్ కోసము, మీ బిజినెస్ పరంగా మీ బిజినెస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రం పార్టీలు మారే నా కొడుకులు మీరు కూడా మాట్లాడతారు. ఆయన రేంజ్ ఏందో తెలుసా? ఆయన ఖాళీ గోటికి సరిపోతారా మీరు? ఎట్లా మాట్లాడతారు మీరు? ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా సరైన వాళ్ళు అయితే ఆత్మహత్య చేసుకుంటారు. నువ్వు ఒక రాజకీయ నాయకుడు లెక్క మాట్లాడలేదన్నా. ఒక బజారు నా కొడుకు అంటే బజార్ వీధి రౌడీ లెక్క మాట్లాడుతున్నాను. మీ తాడిపత్రిలోనే ఇది జనాలకు అందరికీ తెలుసు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాంటి వాడు, జేసీ బ్రదర్స్ ఎలాంటి వాళ్ళు అని జనాలకు అందరికీ తెలుసు. ఎవరు ఎలాంటి వాళ్ళు అని అందరికీ తెలుసు. మీ తాడిపత్రి నియోజకవర్గంలోనే బట్టల ఊడదీసి తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు? తాగేసి ఎట్లా అంటే అట్లా మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నారా? అంటే మీరేం మాట్లాడుతున్నారు? సీఎం మాకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎవడైతే ప్రొటెక్ట్ చేస్తాడో వాళ్ళ దగ్గరకు పోతారు. అంటే జనాలకి మంచి చేయాలనే ఉద్దేశం అయితే లేదు. మీ బిజినెస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ పార్టీ అయితే అధికార పార్టీ అయితే వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా బతుకుతారు. అది నీ బతుకు. వాళ్ళు అలా బతకలేదు. జగన్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ, వాళ్ళని ఉద్దేశించి ఏమైనా మాట్లాడే అర్హత కానీ మీకు లేదు. అర్థమవుతుందా? వైఎస్ఆర్ గారు ఉన్నంత వరకు మీరు ఎంత పాటుపడినారో జనాలకి అందరికీ తెలుసు. ఇప్పుడు మీ రాజకీయ స్వలాభం కోసము మీరు ఎన్నైనా మాట్లాడతారు, తాగేసైనా మాట్లాడతారు. ఎందుకంటే అధికార పార్టీ కదా, ఎన్నైనా మాట్లాడతారు. బాగోదన్నా, చెప్తాను చూడండి. నేను ఒక్కడిని కాదు, కోట్లాది మంది ప్రజలు ఆరాధించే దైవం ఆయన. ఆయన గురించి మాట్లాడే హక్కు కానీ, చెడ్డగా మాట్లాడే అర్హత కానీ నీకు లేదు. ఆయన ఖాళీ గోటికి కూడా సరిపో. దొంగతనాలు ఎవరు చేస్తున్నాడండి? మీరు కాదా ట్రావెల్స్లో దొంగతనాలు చేస్తుంది? అమాయక ప్రజల్ని చంపుతుంది మీరు కదా? 11 మంది మీ బస్సు యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు మీరు? ఏం చెప్పారు చెప్పండి? ఎందుకు మాట్లాడతారు? మీరు ఒక మనిషి, మీరు ఒక రాజకీయ నాయకుడు, నువ్వు ఒక లుచ్చా లంచా కొడుకు. నీ బతుకు నువ్వు. జనాలే రాబోయే రోజుల్లో జనాలే నీకు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా నీకు రాజకీయ జీవితం అనేది అంటూ ఉండదు. సర్వనాశనం అవుతారు. అది నా ఒక్క ఉద్దేశం కాదు. నీ వల్ల చెడు జరిగిన ప్రతి ఒక్క మనసులో నుంచి వచ్చిన మాట ఇది. ఇలాగే నాశనం అయిపోతారు, కబడతారు. జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. తాగుడుపోతున్న ఆ కొడుకుల లెక్క మాట్లాడద్దు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, కబడతారు. బట్టలు ఊడదీసి కొడతాం.